ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము 10వ వచనం అందరం కలిసి. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. తగ్గించాల, హమ్మింగ్ వస్తుంది. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడ, నిత్యుడగు తండ్రి, రక్షకుడైన యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చెంచరి వందములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ దయగల సన్నిధి మీరు మాతో కూడా ఉంచినందుకు వందములు. పాటల ద్వారా మీ నామం మహింపరిచే ధన్యత ఇచ్చినారు ప్రభా. మా నోటి మా జీవహా ఫలాన్ని మీకు అర్పించడానికి కూడా కృప చూపించినారు, వందములు. ఇప్పుడు ప్రభా మీ వాక్యాన్ని ధ్యానం చేయనంటుండగా మీ బలలో పాలు పొందక మునుపు మా వ్యక్తిగతమైన జీవితాలు పరీక్ష చేసుకోవటానికై మీరు ఇస్తున్న మరొక చక్కటి అవకాశాన్ని బట్టి వందములు. దయగల తండ్రి, మేము కూడి వచ్చిన లాభదాయకంగా చేయము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్ము. దయగల తండ్రి, సత్యమును గ్రహించినట్లుగా మా మనోనేత్రములు వెలిగించుము, మా గ్రాహ్యమును తెరవచేయము. అట్లు మీ వాక్య సత్యాన్ని మా జీవితానికి అన్వయించుకొని మేలు పొందడానికి నీ సహాయపడము. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నవాడు. మన ప్రభు సర్వశక్తిమంతుడైన వాడు, సర్వాధికారం గలవాడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, యుగ యుగాలు నిలిచి ఉండేటువంటి రాజ్యం. అట్టి రాజ్య వారసులనుగా ప్రభు మనల్ని చేసినందుకు ప్రభుకి ఎంతో మనము కృతజ్ఞులం. ఆయన రాజ్య నివాసులుగా మనం ఉండడం మాత్రమే కాదు, కానీ ఆయన రాజ్యములో ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండి ఏలువారుగా ఉండాలి, పరిపాలించేవారుగా ఉండాలి, ఘనత వహించిన స్థానంలోనికి మనం రావాలి అని ప్రభువు కోరుతా ఉన్నాడు. ఏదో ప్రవేశం దొరికింది అని సంబరపడడం మాత్రమే కాదు, కానీ ప్రభువుతో పాటు ఏలే ప్రజలంగా ఉండాలి, అధికారులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రాజ్య ప్రవేశం మనకు ఉచితమే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలోను, మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు, 10వ అధ్యాయంలో అనుకుంటాను. చిన్న బిడ్డ వంటి వారుగా మనం విశ్వసించగలిగితే, అంగీకరించగలిగితే ఆ రాజ్య ప్రవేశం అనేది మనకు ఉచితంగా లభ్యమవుతుంది. దాని కొరకు మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఆ రాజ్య ప్రవేశం కొరకే మన ప్రభువు తాను చేయాల్సిన కార్యమంతా ఆయన చేసి ముగించాడు. ఆయన చేసి ముగించిన కార్యమునందు విశ్వసించడం ద్వారా అక్కడ చిన్న బిడ్డ వల్లే అంగీకరించుట అనే మాట దేని జ్ఞాపకం చేస్తుందనంటే, కారణాన్ని ఏమాత్రం మనం వెతకకుండా ఇది ఎలా సాధ్యము అని మన లౌకికమైన జ్ఞానాన్ని వినియోగించకుండా ఒక చిన్న పిల్లవాడు ఏ రీతిగా చెప్పిన మాటను విశ్వసిస్తాడో, అంగీకరిస్తాడో, ఆ రీతిగా అంగీకరించడం ద్వారా ఆ రాజ్య ప్రవేశం అనేది మనకు లభ్యమవుతుంది. అది ఫ్రీగా దొరుకుతుంది, ఉచితంగా దొరుకుతుంది. కానీ ఆ రాజ్యంలో స్థానం ఉచితం కాదు. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి అంతస్తు ఉచితం కాదు. కనుక దేవుని రాజ్యంలో అంతస్తులు అనేది మన మీద ఆధారపడి ఉంది. మనం ఎంతగా మన జీవితాల్లో మనల్ని మనం తగ్గించుకుంటామో అన్న దాని మీద ఆధారపడి ఉంది.
అది ఉదయకాలంలో మేము చూచాం. లోకంలో మనం ఎంత తగ్గించుకుంటామో, ఎంత దీనులమవుతామో, మత్తయి 5:3లో చెప్పబడినట్లుగా ఆత్మ విషయమందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభు రాజ్యం యొక్క ప్రిన్సిపల్ కూడా అదే. లౌకికమైన రాజ్యాల్లో గొప్పవాళ్ళు రాజులుగా ఉంటారు, ఘనులైనటువంటి వారు అధికారులుగా ఉంటారు, వాళ్ళు ప్రభుత్వం చేస్తారు, వాళ్ళు పెత్తనం చేస్తారు. కానీ దేవుని రాజ్య ప్రిన్సిపల్ ఏంటంటే, ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే పరిచారకులుగా ఉంటారో, ఎవరైతే దాసులుగా ఉంటారో వాళ్ళు పరిపాలిస్తారు. అయితే ఇక్కడ ఈ మధ్యాహ్నం మరొక అంశాన్ని గురించి మనం ధ్యానం చేయాల్సి ఉంది. కేవలం దీనులుగా ఉండటం మాత్రమే కాదు, ఇక్కడ రాయబడిన మాట 10వ వచనంలో, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది అని చెప్తున్నప్పుడు పరలోక రాజ్య ప్రవేశాన్ని గురించి మాట్లాడట్లేదు. ఇది పరలోక రాజ్యంలో మనం పొందబోయే అధికారం. ఆ రాజ్యం నీదవుతుంది, ఆ ప్రభుత్వం నీదవుతుంది, ఆ అధికారి నువ్వవుతావు, పరిపాలించే నాయకుడు నువ్వవుతావు, నీ రాజ్యం అవుతుంది. అది ఎవరికి సాధ్యం అనంటే, ఎవరైతే నీతి నిమిత్తం హింసించబడతారో వారికి ఇది దొరుకుతుంది. కనుక దేవుని రాజ్య నియమాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారంగా ఉన్నాం. కనుక ప్రవేశం ఉచితమే కానీ స్థానం ఉచితం కాదు. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నామం నిమిత్తం, ఆయన నీతి నిమిత్తం ఎంత మనం శ్రమ పడడానికి మనం ఇష్టపడతాం అన్న దాని మీద మన స్థానం అనేది ఆధారపడి ఉంది. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 14:22 తాను చెబుతూ ఈ మాట అంటాడు, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నదేని. అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో. ఆ సందర్భం మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలుని వాళ్ళు రాళ్ళతో కొడతారు, చచ్చిపోయాడు అనుకుంటారు. ఒక కుక్కను ఈడ్చినట్టుగా తను ఈడ్చుకొని వెళ్ళి పట్టణం అవతల పడేస్తారు. ఆ తర్వాత తనకు స్పృహ వచ్చి తాను లేచి సహోదరుల దగ్గరికి వెళ్ళి శిష్యుల మనసులను దృఢపరిచి తానే వాళ్ళని ఆదరిస్తూ తాను చెప్తూ వచ్చిన మాట, నాకు ఇలా జరిగిందని మీరు పెద్దగా ఆశ్చర్యపోవద్దు, ఇది చాలా సహజమైన విషయం. నేను మాత్రమే కాదు, మనం అందరం ఇలా ప్రవేశించాలి దేవుని రాజ్యంలో అని వారిని ధైర్యపరిచినట్లుగా మనం చూడవచ్చు. తర్వాత మనకు తెలుసు కదా, 2 తిమోతి 2:12 అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తాడు, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. కనుక అధికారము, హోదా, స్థానం అనేటువంటిది మనం ఎంత సహిస్తాం, ఎంత ఓర్చుకుంటాం, ఎంత ఆయన మీద ఆధారపడతాం అనే దాని మీద ఆధారపడి ఉంది. కనుక ఆ కారణం చేత దేవుని బిడ్డలమైనటువంటి మనం శ్రమ పడవలసి ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, మనం శ్రమను ఓర్చుకోవడానికి మన జీవితాలని సిద్ధపరచుకోవట్లేదు కదా. చిన్న ఉదాహరణ చూడవచ్చు. కొంచెం వర్షం వచ్చిందంటే బద్దకిచ్చేస్తాం రాకుండా. ఏమవుతామండి తడిస్తే కదా. లోకంలో అంటారు కదా, తడిస్తే మొలకెత్తుతావా అని. ఏం జరుగుద్ది? కాసేపటికి ఆరిపోతాం, అంతే కదా. ఆ కొంచెం బాధ కూడా ఓర్చుకోవడానికి మనం ఇష్టపడం. ఆలోచించండి, అలాంటప్పుడు ఆయన రాజ్యంలో స్థానం ఎలా దొరుకుతుంది? భక్తుల జీవితాల్లో, అపోస్తలుల జీవితాలు మనం గమనిస్తే రాళ్ళతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, చెరసాల్లో ఉంచబడ్డారు, బొండ వేసి వాళ్ళని బిగించారు, వారి దేహమంతా రక్తస్రావమవుతూ వచ్చింది. అన్నిటిని ఓర్చుకున్నారు. ఆ కారణం చేతనే నిశ్చయంగా వారికి దేవుని రాజ్యంలో గొప్ప స్థానాలు ఉంటాయి. దేవుని ఆశ మన విషయంలో కూడా ఆ రీతిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సహించేదానికి మనం సిద్ధపడాలి. నీతి నిమిత్తం హింసింపబడువారు అని చెప్తున్నప్పుడు
నీతి అనంటే మన ప్రభువే అని చెప్పుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుతాం, అతిశయించువాడు ప్రభు వల్లనే అతిశయింపవలనని రాయబడిన ప్రకారం దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి. సో ఆయనే మనకు జ్ఞానం, ఆయనే మనకు నీతి. ఇప్పుడు నీతి నిమిత్తం హింసింపబడుట అనంటే అర్థం ఏంటి అనంటే ఆయన నిమిత్తం హింసించబడ్డమే, మన ప్రభు నిమిత్తం హింసించబడ్డమే. దేవుని బిడ్డలమైనటువంటి మనం దీని కొరకు మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. ప్రవేశానికి నువ్వు సాధించింది ఏమీ లేదు, కానీ స్థానం కొరకు మాత్రం నువ్వు ఎంతో క్రయాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. యోహాను, భక్తుడైన యోహాను ప్రకటన 1వ అధ్యాయంలో తాను రాస్తూ అంటాడు, ఆయన నామము నిమిత్తము, ఆయన నామము నిమిత్తం, ఆయన వాక్యము నిమిత్తం నేనేమైనాను పద్మాసు దీపమున పరవాసి కావాల్సి వచ్చింది. ఆయన కొరకు జీవించిన కారణం చేత, ఆయన నామం కొరకు నిలబడిన కారణం చేత నేను ఇటువంటి స్థితిలోనికి రావాల్సి వచ్చిందని యోహాను భక్తుడు చెప్తాడు. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనం నీతి నిమిత్తం హింసించబడేదానికి మన జీవితాల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఈ నీతి నిమిత్తం హింసించబడే విషయానికి వస్తే వేరు కోణాలు మనకు కనపడతాయి. మొదటి కోణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన బిడ్డలము అని చెప్పబడుతున్నందుకు హింసించబడాల్సి వస్తుంది. అంటే ఆయన నామం పెట్టుకున్నందుకు హింసించబడాల్సి వస్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు. 12 నుండి 16 వచనాలు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరలోచనలోకి పోవాడుగా కానీ బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. క్రీస్తుతో మనం ఐడెంటిఫై అవుతున్నందుకు, నేను క్రీస్తు వాడను అని చెప్పుకున్నందుకు మనం బాధ అనిపించాల్సి వస్తుంది. ఆ పేరును బట్టి మనకు కలిగేటువంటి బాధ, క్రైస్తవులుగా ఉన్నందుకు మనకు కలిగేటువంటి బాధ, దాన్ని మనం సహించాలి. నీ జీవితంలో ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా, నువ్వు పనిచేసే ప్రదేశంలోనైనా ధైర్యంగా నేను క్రైస్తవుడను అని చెప్పుకోగలుగుతున్నావా? చాలాసార్లు మనం దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు అన్న ధోరణిలో పోతూ ఉంటాం. మనం నిశ్చయంగా మనం ఎక్కడున్నప్పటికీ కూడా మనం ప్రభువుకు చెందిన వారము, క్రీస్తు వారము అన్నటువంటి విషయాన్ని బయలుపరచాలి. వ్యక్తిగతంగా బయలుపరచాలి, ప్రవర్తన ద్వారా బయలుపరచాలి, క్రియాపూర్వకమైన జీవితం ద్వారా బయలుపరచాలి. ఒకవేళ ఆ రీతిగా నువ్వు బయలుపరిస్తే నిశ్చయంగా మనం వారి చేత ద్వేషించబడడం అనేది జరుగుతుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుండి 21 వచనాల వరకు. 18 నుండి 21 వచనం. లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించున్నది. దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొనని ఎడల మీ మాటను గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనక నా నామము నిమిత్తం వీటన్నిటినీ మీకు వారు ఎరగరు గనక
నా నామము నిమిత్తము వీటన్నిటినీ వారు మీకు చేదురు. వీటన్నిటిని అంటే మనల్ని ద్వేషించడం, మనకు విరోధంగా ఉండడం, మనల్ని కష్టపెట్టడం, మనల్ని అవమానించడం, ఇవన్నీ కూడా లోకంలో జరుగుతాయి. ఇవి జరిగినా కూడా వాటిని మనం సహించడానికి ఇష్టపడాలి, వాటిని మనం ఓర్చుకోవడానికి ఇష్టపడాలి. ఆయన నామం నిమిత్తం, నీతి నిమిత్తం మనం శ్రమపడడానికి ఇష్టపడాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు హింస పొందుదురు అని రాయబడింది. కనుక వ్యక్తిగతంగా మన జీవితాల్లో నేను నా ప్రభు వాడను, నేను క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి ధైర్యం వహిస్తున్నావా? సాక్షిగా ఉన్నావా? ప్రభు కొరకు అతిగా జీవిస్తున్నావా? ఆయనతో నువ్వు ఐడెంటిఫై అయ్యావు అని అంటే ఖచ్చితంగా లోకం నిన్ను ద్వేషించడం ప్రారంభిస్తుంది. ప్రభు స్వయంగా చెప్తున్నాడు, వాళ్ళు నన్నే ద్వేషించారు. ఇంకో చోట రాస్తూ అంటాడు, పచ్చి మ్రానుకే ఇలా చేశారని అంటే మీకు చేయకుండా వారు ఉంటారా అని అంటాడు. పచ్చి మ్రాను అని అంటే అర్థం ఏంటి? పచ్చి మ్రాను అని అంటే అర్థం ఏంటి అంటే జీవం కలిగినటువంటిది, ఫలాలిచ్చేది అని చెప్పవచ్చు. ఫలాలిచ్చేది అని చెప్పవచ్చు. అంటే జీవమున్న చెట్టు, ఫలాలిచ్చేటువంటి చెట్టుకి వాళ్ళు అలా చేశారు అని అంటే ఎండిపోయిన చెట్టు లాంటి వాళ్ళం మనం కదా. ఏం ఫలాలు ఉంటాయి మనలో చెప్పండి? ఆయనలాగా ప్రేమించగలమా? ఆయనలాగా ఆదరించగలమా? ఆయనలాగా క్షమించగలమా? ఆయనలాగా చేర్చుకోగలమా? ఆయనలాగా శత్రువులకు సైతం ఉపకారం చేయగలమా? అట్లాంటి నాకే వాళ్ళు ఇలా చేశారనంటే మీకు ఎందుకు చేయరు చెప్పు? తప్పక మీకు చేస్తారు. కనుక దీనికి మన మనసును సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. అపోజిటైన పేతురు రాస్తుంటాడు, 1 పేతురు 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. మెంటల్గా ప్రిపేర్ కావాలి. ఏ విషయానికి? నేను క్రైస్తవుడను కాబట్టి నాకు తప్పక బాధ కలుగుతుంది, తప్పక నాకు అవమానం వస్తుంది, తప్పక నాకు ఇబ్బంది కలుగుతుంది. అది ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతామో ఆయన నామాన్ని బట్టి మనకు కలిగేటువంటి శ్రమల్లో మనం ఏమాత్రం అభ్యంతరపడేదానికి ఆస్కారం ఉండదు. అందుకే చెప్తాడు కదా మత్తయి సువార్త 5:11 నా నామం నిమిత్తం అన్ని జనులు మిమ్మల్ని దూషించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలిగినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, మీకు ప్రతిఫలం కలుగుతుంది. ఎప్పుడు? ఆయన రాజ్య ప్రవేశంలో మనకు ప్రతిఫలం కలుగుతుంది. కనుక మొట్టమొదటిగా ఆయన వారము అని చెప్పుకున్నందుకు, ఆయనతో ఐడెంటిఫై అయినందుకు మనం శ్రమను అనుభవించేటువంటి ఆస్కారం అనేది ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమందటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. కిరీటం ఉన్నవాళ్ళు ఎవరు అంట? వీళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కిరీటం ఇచ్చేశాడంట. ఎవరు వీళ్ళు? ఓర్పు విషయమైన నా వాక్యమును గైకొంటివి. మొదటిగా ఆయనతో ఐడెంటిఫై అయినందుకు, ఆయన వారమని చెప్పుకున్నందుకు శ్రమ పడతాం. రెండోది ఆయన మాట వింటున్నందుకు శ్రమ పడతాం. అందుకే దీనికి ఏమని పేరు పెట్టాడు? ఓర్పు విషయమైన నా వాక్యము. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే నా వాక్యాన్ని మీరు గైకొనాలంటే మీకేం కావాలి? ఓర్పు కావాల్సిందే. నా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అని అంటే తప్పకుండా నీకు బాధ కలుగుతుంది. నిన్ను ద్వేషించేవారు మొదలవుతారు, నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు మొదలవుతారు అని చెప్పడమే. చూడండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం. అందరికి కలిసి చదువుతాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం.
యెహోవా వాక్యమునకు భయపడువార్లారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషం మాకు కనబడినట్లు యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గుపడుదురు. ఈ మాట మనం గమనించండి. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, నా మాట వినేవారులారా, జాగ్రత్తగా ఆలకించండి. నా మాట మీరు విన్నందుకు, నాకు భయపడుతూ నా స్వరాన్ని ఆలకిస్తున్నందుకు మిమ్మల్ని ద్వేషించేవారు ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, మీ స్వజనులే మిమ్మల్ని ద్వేషిస్తారు, వారు మిమ్మల్ని దూషిస్తారు. అది ప్రభు చెప్తున్నటువంటి మాట. ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే, నిజంగా దేవుని వాక్యానికి నేను లోబడాలి అన్న మనస్తత్వంగానే నీకుంటే, వాక్యానుసారంగా నడుచుకుంటాను అన్న తీర్మానంగా నువ్వు చేసుకుంటే, నిశ్చయంగా నీ స్వజనులే నీకు శత్రువులు అవుతారు. వాళ్ళు నిన్ను ద్వేషించడం ప్రారంభిస్తారు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు కలిసి చదువుదాం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. మనుషుల పారంపర్యాచారాలు, దేవుని వాక్యం, ఈ రెండు ఎప్పుడు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి. ఈ రెండింటినీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రతి సందర్భంలో. మన పితరుల ద్వారా సంక్రమించినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, అలవాట్లు ఒకవైపు ఉండనే ఉంటాయి. ఎప్పుడు బయటపడతాయి ఇవి? ఎప్పుడు బయటపడతాయి? పెళ్ళిళ్ళప్పుడు, మరణాలు వచ్చినప్పుడు, సమాధులు చేసేటప్పుడు, దినాలు చేసేటప్పుడు, అప్పుడు బయటపడతాయి. చాలామంది ఏం చేస్తారని అంటే, అందుకే చాలా తెలివిగా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాలి అంకుల్ అంటారండి. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాలి. నేను కావాలని అడుగుతాను, ఎందుకు థ్యాంక్స్ గివింగ్ అని. అదే నాన్నగారు చనిపోయారు కదా, థ్యాంక్స్. నాన్నగారు చనిపోతే నిజంగా థ్యాంక్స్ గివింగేనా? ఆదరణ కూడిక అని అంటారు. ఆదరణ కూడిక అని అంటే ఆదరణ ఎవరిని ఆదరించాలండి? ఆప్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళని మనం ఆదరించాలా? వాళ్ళు పోగొట్టుకుని వాళ్ళే మనల్ని ఆదరించాలా? పాపం మళ్ళీ పోయింది కాక ఆదరణ కూడిక పెట్టి, మరి ఆ రోజు మంచి మంచి భోజనాలు చేసి ఖర్చు పెట్టి విశ్వాసులందరినీ వాళ్ళు ఆదరించి పంపాలి మనల్ని. అదేం ఆదరణ కూడిక అండి? ఆచారాలు లోపలికి ప్రవేశించినాయి. ఎంత భయమో, ఎంత పిరికితనమో, అది చేయకపోతే ఏమైపోద్దో ఏంటో అని. నేను చాలాసార్లు మీకు చెప్పాను, 93వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. సమాధి చేశాం, మళ్ళీ ఇంతవరకు సమాధి దగ్గరికి పోలేదు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, మేము బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు అన్నారు, మీరు మీటింగ్ పెట్టరా అని అడిగారు. మేము పెట్టాము అన్నాము. కాదండి, తప్పండి, అలా అనకూడదు, తప్పకుండా పెట్టాలి, ఏదో జరుగుతుందంట అలా పెట్టకపోతే. నేను చెప్పాను, మాకేం భయం లేదండి. లోకస్తులకి భయం ఏంటి చెప్పండి? లోకస్తులకి భయం ఏంటి? పాపం ఈ చచ్చిపోయినోడికి ఏదేది ఇష్టం ఉంటుందో ఆ వంటలన్నీ చేసుకెళ్ళి అక్కడ పెడతారంట. ఒకవేళ ఆడ పెట్టకపోతే వచ్చేస్తాడంట ఇంటికి. ఎందుకు వచ్చిన గొడవ బాబు, నువ్వు అక్కడే ఉండు అని అనటానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి వస్తారు. వాళ్ళకున్న భయం అది. మా నాయన 93లో చనిపోయాడు, ఇప్పటి వరకు రాలేదు పాపం. ఎప్పుడు కూడా మీరు పెట్టలేదే, అది ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే అడగలేదు. ఎవరు చెప్పారండి ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలన్నీ? చేయకపోయావా స్వజనులతో బాధ, మేము రాము పెళ్ళికి అంటారు.
అసలు మీరు ఇట్లాంటివన్నీ చేయకపోతే మీతో మాకు సంబంధం లేదని అంటారు. అక్కడ మొదలవుతుంది శ్రమ. వాక్యమా సాంప్రదాయమా, వాక్యమా ఆచారాల, పితృపారంపర్యాల, దేవుని వాక్యమా? జరగకపోతే ఏమో జరుగుతుందని భయపడతావా, లేక వాక్యానికి భయపడతావా? వాక్యానికి భయపడ్డావనంటే నీ స్వజల నుంచి నీకు నిరాకరణ వస్తుంది, తృణీకారం వస్తుంది, కాదంటారు, కుదరదంటారు, మీ ఇంటికి రామంటారు, మీతో మాకు సంబంధం లేదంటారు. పోగొట్టుకోవడానికి సిద్ధమేనా? నా ప్రభు వాక్యాన్ని నెరవేర్చేదాని కొరకు నాకు ఎటువంటి బాధ అయినా పర్వాలేదు, ఎటువంటి ఎడవాటైనా పర్వాలేదు, ఎవరు నన్ను తృణీకరించినా పర్వాలేదు, అదేనా నువ్వు కలిగి ఉండేటువంటి స్థితి? వాక్యము నిమిత్తం కలిగేటువంటి బాధ, శ్రమ. రాజీ పడిపోవద్దు, సర్దుకోవద్దు. కొంతమంది ఎంత తెలివైన వాళ్ళనంటే పాస్టర్ గారు వెళ్ళిపోయే వరకు కామ్గా ఉంటారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా అన్నీ చేసేసుకుంటారు. మళ్ళీ ఎవరికి భయపడుతున్నారు మీరు? పాస్టర్ గారిగా, దేవునికా? ఎవరికి భయపడుతున్నారు? దేవుని వాక్యమునకు భయపడు వారలారా. ఒకవేళ నువ్వు గట్టిగా నిలబడ్డావనంటే, వాక్యానుసారంగా జీవించడానికి నిలబడితే, ఆచారాలు సాంప్రదాయాలన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుడు ఏం చెప్తాడో అది చేసేదానికి ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిమ్మల్ని తృణీకరించిన వాళ్ళే, మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళే, మీకు విరోధంగా మాట్లాడిన వాళ్ళే, నువ్వు వద్దుపో మాకు అన్నటువంటి వాళ్ళే సిగ్గుపడతారు. వాళ్ళే వచ్చి, అయ్యా మీకున్న సంతోషం మాకు కూడా ఉంటే ఎంత బాగుండును, మేము కూడా ఆ దేవుడిని నమ్ముకుంటామని చెప్పే స్థితి కలుగుతుంది అంటున్నాడు. దేవుని ప్రజలమైనటువంటి మనం ఆయన వాక్యము నిమిత్తం కలిగేటువంటి శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ప్రభు ఏం చెప్పినా దాన్ని చేయడానికి, వాక్యానుసారంగా నడుచుకోవడానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయం 3వదిగా మనం గమనిస్తే, లూకా సువార్త 22వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. లూకా సువార్త 22వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు. నా శోధనలో నాతో కూడా నిలిచున్న వారు మీరే గనక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యములో నా బల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. నేను మీకు రాజ్యాన్ని నియమించాలంటే, నా రాజ్యం మీది కావాలంటే, నాలాగా మీరు సింహాసనం మీద కూర్చుండి ప్రజలకు న్యాయం తీర్చగలిగినటువంటి స్థితిలో మీరు ఉండాలి అని అంటే, ప్రభు చెప్తున్నాడు, నా శోధనలో నాతో నిలిచి ఉండాలి. నా శోధనలో నాతో పాటు నిలిచినటువంటి వారు మీరే. ఇక్కడ శ్రమకు శోధన అనేటువంటి మాట వాడాడు. ఎందుకు శ్రమకు శోధన అని వాడాడు అని అంటే, శోధన అని అంటే అర్థం ఏంటి అని అంటే, పరీక్షకు ఆపోజిట్ అని చెప్పవచ్చు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు సాతానుడు శోధిస్తాడు. నీకు ఏదైనా అవసరం ఉంది కానీ వెంటనే ప్రభు ఇయ్యడు, నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. చూద్దాం ఓపికగా ఉంటాడా లేదా, నా మీద ఆధారపడతాడా లేదా, దొడ్డిదారు ఏమైనా వెతుక్కుంటాడా, వేరే వాళ్ళ దగ్గర చేయి జాపుతాడా అని మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించగానే సైతాన్ని శోధిస్తాడు. ఏం లాభం చెప్పు, నీకు ఆయన నమ్ముకున్నావు, ఒట్టిదే ఆయన నమ్ముకుంటే ఇంతే నీ గతి, నన్ను నమ్ముకో, చూడు కావాలంటే నేను నీకు ఇది ఇచ్చేస్తానంటాడు. వాడు ఆఫర్ చేస్తాడు మనకు. శోధన అంటే అర్థం ఏంటి అని అంటే, ప్రభు పరీక్షిస్తూ ఉంటుండగా ప్రభు సమయం కొరకు కనిపెట్టుకోకుండా సాతాను ఇచ్చేటువంటి ఆఫర్ని స్వీకరించటం, అది శోధన అంటే. శోధన సహించాలనంటే కష్టమే కదా మరి. మన అక్కర్లు వెంటనే తీర్చబడవు, మన అవసరతలు వెంటనే తీర్చబడవు.
ప్రార్థన చేస్తుంటాం, మనకు జవాబు రాదు, కష్టంలో కొనసాగుతుంటాం, ఆయన చూస్తున్నాడా లేదా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఎంబరేజింగ్ సిచ్యుయేషన్స్ జరుగుతుంటాయి, ఆయన పట్టించుకున్నట్టుగా ఉండడు. కానాలో వివాహం జరుగుతూ ఉంది, ద్రాక్షరసం అయిపోయింది, కలవరపడతా ఉన్నారు వాళ్ళు, చాలా అవమానంతో కూడింది. కానీ ఈయన మాత్రం నిమ్మళంగా ఉన్నాడు, ఏమీ పట్టనట్టుగా ఉన్నాడు. మరియ వచ్చి చెప్తే కూడా ఏమంటున్నాడు చెప్పండి? అమ్మా, నాతో నీకేం పని, అసలు ఇంకా నాకు సమయం ఇంకా రాలేదు అని అంటా ఉన్నాడు. సర్వసాధారణంగా ఆలోచిస్తున్నప్పుడు ఈ పరిస్థితుల నడుమ అభ్యంతరపడే ఆస్కారం ఉంది, సాతాను స్వరానికి తలొగ్గేటువంటి ఆస్కారం అనేది ఉంది. నా ప్రభు ఆలస్యం చేసినా పర్వాలేదు, ఆయన నాకు జవాబిస్తాడు, ఆయన ద్వారా తప్ప నేను ఎక్కడ పొందను అన్నటువంటి గట్టి విశ్వాసంతో నిలిచి ఉండడం అనేది మనోస్థైర్యం ఎంతో అవసరం. చెలించిపోకుండా నిలబడ్డం అనేది అవసరం. అది శోధనలో నిలబడ్డం అంటే. ప్రభు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, ప్రభు నువ్వు పరీక్షించినంత వరకు నేను వేచి ఉంటాను, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్, నేను నీ వాడని, నీ మీదనే ఆధారపడేవాడిని, నిన్నే ఆశ్రయించేవాడిని, నీ ద్వారా తప్ప సహాయం మరొక దిక్కు నుండి నాకు అవసరం లేదు అని చెప్పడమే బాధ అంటే. అది శోధనలో వచ్చేటువంటి బాధ. మనకు తట్టుకోగలవా? దానికి నిలబడగలవా? అబ్రహాముకు 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు, 25 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు. మధ్యలో తప్పాడు కదా, శోధించబడ్డాడు కదా, హాగరు చేత సంతానాన్ని కన్నాడు కదా. నా శోధనలో నాతో కూడా నిలిచున్నవారు మీరే. ఎప్పుడు నిలబడగలం శోధనలో? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాస్తాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై దేవుడు తను ప్రేమించు వారికి అనుగ్రహించు జీవ కిరీటాన్ని పొందుతాడు. రాజ్యంలోని కిరీటం రావాలంటే, ఆ రాజ్యంలో సింహాసనాసీనుడిగా నువ్వు ఉండాలనంటే, నీకు కలిగే ప్రతి శోధనలో ప్రభు కొరకు నువ్వు నిలిచి ఉండాలి. కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఏ కొండ నుంచి నాకు రాదు, యెహోవా వల్లే సహాయం కలుగుతుంది. భూమి ఆకాశాలని సృజించిన యెహోవా వల్లే నాకు సహాయం కలుగుతుంది. ఆ దృక్పథంతో మనం జీవించడం. యాకోబు రాస్తూ ఈ శోధనల్లో మనం నిలిచి ఉండడానికి ఒక 3 రహస్యాలు రాస్తాడు. 3 రహస్యాలు రాస్తాడు. మొదటి రహస్యం ఏంటి అని అంటే, మీరు చదువుకోవచ్చు క్రింద 12 తర్వాత 18 నుండి వచనాల్లో 3 రహస్యాలు మనకు కనపడతాయి. మొదటి రహస్యం ఏంటనంటే, శోధనలో తప్పిపోయావా, దానివల్ల కలిగేటువంటి ఫలితం ఎటువంటిదని అంటే చాలా తీవ్రమైనది, డెడ్లీ రిజల్ట్స్ వస్తాయి. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడి శోధింపబడతాడు. ఒకవేళ నువ్వు ఆ శోధనలో నిలిచుండకపోతే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఇట్ బ్రింగ్స్ డెత్, మరణాన్ని తీసుకొస్తుంది. చాలా చాలా కష్టమైనటువంటి విషయం. ఏదో బాధో వ్యాధో నష్టమో ఇంకేదో అని అంటే పర్వాలేదు, మరణమైతే చాలా కష్టం. అందుకే కదా మనం భయపడేది. ఈ కరోనాకు కూడా ఏదో వచ్చి కాసేపు ఇబ్బంది పెడుతుంది, జలుబులాగా వస్తుందో ఇంకేదో చేస్తుంది అని అంటే పర్వాలేదు అని అనుకోవచ్చు. వచ్చిందనంటే తీసుకెళ్ళిపోతుందన్న భయం కదా మనకు. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. గుర్తుపెట్టుకో, శోధనను ఒకవేళ సహించలేకపోతే, శోధనలో ప్రభు కొరకు నిలిచి ఉండలేకపోతే, పొరపాటున శోధనలో చిక్కుపడితే వచ్చేటువంటి ఫలితం చాలా భయంకరమైంది. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మనం క్రిందికి వస్తే 17వ వచనంలో చెప్తాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఛాయ అయినను లేదు. రెండోది, మనం శోధనలో నిలిచి ఉండడానికి ఉన్నటువంటి హేతు ఏదనంటే, మన దేవుని యొక్క మంచితనం మనం ఎరగాల. హౌ గుడ్ హీ ఈజ్, అని ఎంత మంచివాడో.
ఆయన ఎంత మంచివాడు అని అంటే తండ్రి లాంటి వాడంట. అందుకే ఆయనకి ఏమి ఇవ్వబడింది పేరు? జ్యోతిర్మయుడగు తండ్రి. 103వ కీర్తన 13వ వచనంలో రాస్తాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా మన విషయంలో జాలిపడతాడు. కన్సర్న్ లేదని కాదు నువ్వు ఆయనకు. నువ్వు ఆయన బిడ్డవు, ఆయన కుమార్తెవు, ఆయన కుమారుడివి. ప్రతి విషయంలో నీ మీద ఆయన దృష్టి ఉంటుంది. నీ బాధ ఏంటో ఆయనకు తెలుసు, నీ కష్టం ఏంటో తెలుసు, నీ అక్కరేంటో తెలుసు, నీ అవసరత ఏంటో ఆయన ఎరుగును. ప్రతిదీ తీర్చాలని ఆయన ఇష్టపడేవాడు. అంతేకాదు ఆ తండ్రి ఎటువంటి తండ్రి అని అంటే పరలోకపు తండ్రి ఆయన. లూకా 11లో చెప్తాడు కదా, మీరు చెడ్డవారయ్యుండియో మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా నేను ఎలాగిస్తాను అని అంటాడు. అంటే నేను మంచివాణ్ణి, మీరు చెడ్డవాళ్లే మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా నేను ఎలాగిస్తాను. రెండోది, ఆయన ఎటువంటి వాడు అనంటే ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఛాయ అయినా లేదు. మనం చాలాసార్లు పిల్లలకి ప్రామిస్ చేసి నేనెప్పుడు చెప్పాను రా అట్లా అని అంటూ ఉంటాను. తప్పించుకోవటానికి ఇవ్వలేక, సామర్థ్యం లేక మాట మారుస్తాం మనం. కానీ ఆయన అలాంటి వాడు కాదు. ఆయనలో ఏ చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఛాయైనా లేదు. మనం ఇస్తే ఒకవేళ వారి కోరిక తీరిస్తే సాధారణమైన వాటిని ఇస్తాము. ఆయన అంటాడు శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వారం. నేను మీకు ఇవ్వాలనుకున్నది గుడ్ కాదు, బెటర్ కాదు, బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. మంచిది కాదు, మరింత మంచిది కాదు, శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాను. అట్లాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాము. ఆ తండ్రి ఎప్పుడు మన మీద తన దృష్టి పెట్టి ఉంటాడు. ఎప్పుడు మనకు అవసరమో ఆయనకు తెలుసు. దాన్ని ఆయన ఇచ్చేదానికి ఇష్టపడతాడు. కీర్తన 31:19లో రాస్తాడు, తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలెంతో గొప్పది. నరుల ఎదుట తను ఆశ్రయించు వారి నిమిత్తం తను దాచుంచిన మేలు ఎంతో గొప్పది. నీకంటే ముందుగా ప్రణాళిక చేసే దేవుడు, నీ భవిష్యత్తును ముందుగానే చూచే దేవుడు, నీకు అక్కరేంటో ఎరిగిన దేవుడు, నీ అవసరతలేంటో ఎరిగిన దేవుడు, వాటన్నిటినీ తీర్చాలని ప్రణాళిక చేసి సిద్ధపరిచి దాచిపెట్టే దేవుడు, తగిన సమయాన నీకు ఇవ్వాలని కోరేటువంటి దేవుడు, శ్రేష్టమైనది ఇవ్వాలని తలంచే దేవుడు. అట్టి తండ్రి మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా మనం పొందడానికి ప్రయత్నించడం ఎంత అవమానకరం ఆయనకు. చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒకవేళ మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారి ఫ్రెండ్ కూడా వచ్చారు ఇంటికి, వాళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నారు, మీ నాన్నగారిని పట్టించుకోకుండా మీ నాన్నగారి దగ్గరికి వచ్చిన ఫ్రెండ్తో అంకుల్ ఒక 100 రూపాయలు ఇరా అని అడిగారు అనుకో, మీ నాన్నగారికి ఎలా ఉంటుందండి? ఏమంటారు చెప్పండి? రేపు నేను చచ్చాను అనుకున్నావురా అంటారు. వాళ్ళకి ఎంత అవమానమో. నేనుండగా, ఇచ్చేవాడిని ఉండగా నన్ను కాదని వాడిని అడుగుతాడా? ఓర్చుకోలేరు, సహించలేరు. అది వాస్తవమైతే జ్యోతిర్మయుడు తండ్రి, శ్రేష్ఠ ఈవుల్నిచ్చే దేవుడు, మంచి దేవుడు. అక్కడ మూల భాషలో మరొక మాట కూడా వ్రాయబడుతుంది, జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును అనేటువంటి మాట మనకు తెలుగులో ఉంది. మూల భాషలో ఏమని రాయబడిందంటే జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చుచూ ఉండును. అంటే అర్థం ఏంటి? ఇట్ నెవర్ స్టాప్స్, నెవర్ స్టాప్స్. చూడండి, మనము ఒకసారి ఇచ్చాము, 2 సార్లు ఇచ్చాము, 3 సార్లు ఇచ్చాము, 4 సార్లు ఇచ్చామని అంటే మనకి ఇవ్వాలి అని అనిపిస్తుంటుందా? ఆపేస్తే బాగుండు అనిపిస్తుందా? ఎవరన్నా మన దగ్గరికి సహాయానికి వచ్చారనుకోండి, 1 రోజు ఇస్తాం, 2 రోజులు ఇస్తాం, 3 రోజులు ఇస్తాం, 4 రోజులు ఇస్తాం, 5వ రోజు ఏమనుకుంటాం? వీడేంద్ర బాబు వరుస కట్టాడే అని అనుకుంటాం కదా. మన ప్రభు అలాంటి వాడు కాదు. ఎల్లప్పుడూ ఇచ్చేవాడు, ఇస్తూనే ఉండేవాడు. ఆయన వాత్సల్యత అనుదినము నూతనంగా పుట్టేది, ఎడతెక్కుండేది ఉండేదే కాదు, నూతనంగా ఫ్రెష్గా వస్తుంది. అట్లాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. అది మర్చిపోకూడదు. ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా మన అవసరత తీర్చబడడానికి శోధించబడకూడదు.
ఆయన ఇస్తాడు, నా ప్రభు ఉన్నాడు, నాకు ఇస్తాడు, ఆయన వలన నేను పొందుతాను. ఎవరి దగ్గర నేను చేయి చాపను, అపవాది దగ్గర నేను చేయి చాపను అని చెప్పగలిగేటువంటి స్థితి. మూడవది 18వ వచనంలో రాస్తాడు, యాకోబు 1:18లో రాస్తాడు, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండునట్లు. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండునట్లు అంటే దేవుడు కలగజేసిన సమస్త సృష్టిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరిది? ఫస్ట్ ర్యాంక్ ఎవరిది? మనది. ఆయన బిడలమైనటువంటి మన తర్వాతనే ఏ జీవి అయినా ఏ క్రిమి అయినా దానికి ర్యాంక్స్ వస్తాయి, కానీ మనం ఫస్ట్ ర్యాంక్. ఆయన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉండాలి. అందుకే మనల్ని ఏలికలుగా చేశాడు, మనల్ని రాజులుగా చేశాడు, సృష్టిని పాలించేటువంటి రాజులుగా చేశాడు. మన ఉన్నత స్థానం మనకిచ్చాడు. మీరు చెప్పండి, రాజులకు అడుక్కోవటం గౌరవమేనా? రాజులకు అడుక్కు తినటం గౌరవమేనా? సైతాన్ని ఇస్తానంటుంటే ఇస్తావా, తీసుకుంటాను అని చేయి చాపడం గౌరవమేనా? ఒక కలెక్టర్ తన కుమారుడితో పాటు వెళ్తూ ఉన్నాడు. ఒక రిక్షా దొక్కేవాడు ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాడు. ఈ పిల్లోడు చూసి, డాడీ నాకు కూడా ఐస్ క్రీమ్ కావాలంటే, పాపం ఆ రిక్షా వాడు ఆఫర్ చేశాడు అనుకో, వాడు తీసుకుంటాడా? కలెక్టర్ కుమారుడు ఒకవేళ తీసుకుంటే కలెక్టర్కి ఎంత అవమానం. స్థానం ఎరుగుదుమా? మనం ఎవరమో ఎరుగుదుమా? మన స్థితి ఏంటో తెలుసా? పుట్టప్పుడు మాత్రం ప్రభా నన్ను రాజుగా చేసావు, యాజకుడుగా చేసావు, రాజులైన యాజక వంశంలో చేసావు మమ్మల్ని అని అంటే, మరి నువ్వు రాజువైతే అడుక్కోవటం ఏంటి? నువ్వు తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా చేశాడే నిన్ను. నీ ర్యాంక్ ఏంటి? నీకంటే అసలు పైనున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ స్థానం ఎంత గొప్పది. అట్లాంటప్పుడు మన తండ్రి నుంచి కాకుండా మరి ఎవరి దగ్గర కూడా మనం చేయి చాపడానికి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకో, మొదట శోధించబడ్డావా, అది డెడ్లీ రిజల్ట్స్ తీసుకొస్తుంది నీ జీవితంలో. రెండవది, నీ తండ్రి యొక్క మంచితనాన్ని మర్చిపోవద్దు. ఆయన జ్యోతిర్మయుడుగు తండ్రి, శ్రేష్ఠ ఈవులనిచ్చేవాడు, మార్పు లేనివాడు, నిరంతరము కూడా నీకు అనుగ్రహించేవాడు, ఇస్తూనే ఉండేవాడు. ఆయన ధననిధి తరగదు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప వస్తూనే ఉంటుంది. మూడవది, నీ స్థానం గొప్పది. గుర్తుపెట్టుకో, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా మనం ఉండాలని కోరుకున్నాడు. ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచాడు. డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. నిన్ను తగ్గించుకోవద్దు. నీ స్థానాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఎలిజబెత్ రాణిని గురించి చెప్తారు కదండి, తను చిన్న పిల్లగా ఉండి ఆటలాడుకుంటూ ఉంటే, అల్లరి చేస్తూ ఉంటే ఆ మంత్రి గారు పిలిచి చెప్పాడంట, అమ్మా నువ్వెవరో తెలుసా అని అంటే, నా పేరు ఎలిజబెత్ అని. నీ పేరు ఎలిజబెత్తే కానీ నువ్వు ఈ దేశానికి రాణి కాబోతున్నావు అని అంటే, ఆ మాట తనలో పనిచేస్తుంది. వెంటనే తన ఆడుకునే ఆట బొమ్మలన్నీ తీసుకెళ్ళి ఒక గదిలో పడేసి తాళం వేసి ఆ రోజు నుంచి రాణిలాగా ప్రవర్తించడం ప్రారంభించింది. కూర్చుంటే రాణిలాగా కూర్చోవటం, నడిస్తే రాణిలాగా నడవటం, మాట్లాడితే రాణిలాగా మాట్లాడటం. తను ఎవరో ఎరిగింది కనుక, తన స్థానం ఏంటో తనకు తెలిసింది కనుక. విశ్వాసులమైన మన జీవితంలో మన స్థానం ఎరుగుదాం. మనం ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడో ఎరుగుదాం. సాతానుడు వచ్చి మనల్ని శోధిస్తున్నప్పుడు మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, నా తండ్రి ఉన్నాడు, జ్యోతిర్మయుడు తండ్రి ఉన్నాడు, శ్రేష్ఠ ఈవులనిచ్చే తండ్రి ఉన్నాడు. ఆయన ఒకవేళ ఆలస్యం చేసినా పర్వాలేదు, ఐ డోంట్ టేక్ ఫ్రమ్ యూ, నీ యొద్ద నుండి నేను తీసుకోను. అది శోధనలో నిలిచినాడు. నా శోధనలో నాతో పాటు నిలిచిన వారు మీరే. కనుక శోధన నిన్ను ఇబ్బంది పెడుతుంది అనుమానం లేదు. ఎందుకంటే
మనల్ని పరీక్షిస్తున్నటువంటి దేవుడు మన విశ్వాసాన్ని చూడడానికి, ఎంత ఆధారపడతామో చూడడానికి, ఎంత ఆయన మీద మనకు భరోసా ఉందో చూడడానికి కొన్నిసార్లు మనం పరీక్షించడానికి ఆలస్యం చేయవచ్చు. ఇంగ్లీష్లో చక్కగా చెప్తారు, ఈస్ డిలేస్ ఆర్ నాట్ డినయల్స్. ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని అంటే ఇక నీకు ఇవ్వడు అని కాదు, వద్దనుకుంటున్నాడని కాదు. ఆలస్యం చేస్తున్న శ్రేష్టమైంది ఇవ్వాలని కోరుతాడు. కనిపెట్టుకో, చిక్కుపడవద్దు శోధనలో. ఆయన రాజ్యంలో సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నావా? కిరీటధారిగా ఉండాలనుకుంటున్నావా? సింహాసనాసీనుడిగా ఉండాలనుకుంటున్నావా? పొజిషన్ కావాలనుకుంటున్నావా? శ్రమ తప్పదు నీకు. ఆయనతో ఐడెంటిఫై అయినందుకు నీకు శ్రమ తప్పదు. ఆయన నామాన్ని బట్టి నీ జీవితంలో కలిగే శోధనలను బట్టి నీకు శ్రమ తప్పదు. కానీ వాటిలో నిలిచి ఉండాలి, వాటిలో స్టాండ్ కావాలి. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనలకు నిలిచిన వాడై దేవుడు తాను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచిన జీవ కిరీటాన్ని పొందుతాడు. మూడవదిగా, నాలుగవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. అందరు కలిసి చదువుతాం. ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. మొదటి వచనం చదవండి. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియలో ఉన్న సంఘములకు అనుగ్రహించిన దేవుని కృపను మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. శోధన గురించి మనం చూచాము. ఇప్పుడు పరీక్షను గురించి రాస్తున్నాడు ప్రభు. దేవుడు మనల్ని పరీక్షించేది కూడా ఎలా పరీక్షిస్తాడంట? బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఏ విషయంలో వాళ్ళని పరీక్ష పెట్టాడు? ఏ విషయంలో వారిని పరీక్ష పెట్టాడు? చూడండి, అదే వచనం, 2వ వచనం. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఆ దినాల్లో బహు కరువు కలిగింది. మాసిదోనియాలో ఉన్న ఈ సంఘస్థులు ధనికుల అంటే కాదు, వారు నిరుపేదలు. ఒకవైపు కరువు తీసుకొచ్చాడు, మరొక వైపు దరిద్రతలో ఉంచాడు వీళ్ళని. ఆ పరిస్థితుల్లో వాళ్ళని పరీక్షించాడు. ఏం పరీక్ష అంటే ఇస్తావా లేదా అని. దాతృత్వం చేయమంటున్నాడు. మనకు ఉన్నప్పుడు ఇవ్వడమే కష్టం కదా, సమృద్ధిగా ఉన్నప్పుడే ఇవ్వడం కష్టం కదా. దేవుడు అంతా తీసేసి ఏదో కొద్దిపాటుగా నీ దగ్గర ఉంచి నిన్ను పరీక్షిస్తే గెలుస్తావా? అది శ్రమ. లేనప్పుడు, ఇబ్బందుల్లో, నిరుపేద స్థితిలో, దరిద్రతలో, కరువు విస్తరిస్తున్న దినాల్లో దేవుడు వాళ్ళని పరీక్షించాడంటే ఎంత కృప ఉంది వీళ్ళ దగ్గర చూద్దాం. ఎంత కృప ఉంది వీళ్ళ దగ్గర చూద్దాం. అది అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏంటి ఆయన కృప? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడయ్యాడు. ఆయన కృప యొక్క ఔన్నత్య స్థితి ఆలోచించు. సూపర్లేటివ్ డిగ్రీ. ఆయన ధనవంతుడు, మనల్ని ధనవంతులుగా చేయడానికి తాను దరిద్రుడైపోయాడు. అంటే తనకున్నదంతా ఇచ్చేశాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్.
అదే కదా ఫిలిప్పీ 3వ అధ్యాయంలో రాస్తాడు 5వ వచనం నుండి. రిక్తుడైపోయాడు, ఖాళీ చేసుకున్నాడు నిన్ను నన్ను ఐశ్వర్యవంతునిగా చేయడానికి. ఆయన దాతృత్వం అది, ఆయన ప్రేమ అది, మన ఎడల ఆయన చూపే కృప అది. నేను ఇలాగా ప్రేమిస్తాను, నా కృప ఇంత ఔన్నత్యమైన స్థితిలో ఉంది, నా బిడ్డల కృప ఎంత ఉందో చూద్దాము అని పరీక్షించాడు. మాసిదోనియా సంఘం ఎంత మాదిరైన సంఘం అని చెప్పాలి. పరీక్షించబడగా వారు అత్యధికంగా సంతోషించారనంట. అబ్బా, మంచి టెస్ట్ దొరికింది మాకు, రుజువుపరుచుకోవడానికి మా ఎడల దేవుడు చూపిన కృప పొందిన వారమై ఎటువంటి కృప కలిగిన వారంగా ఉన్నామో రుజువుపరుచుకోవడానికి దేవుడు ఎంత చక్కటి అవకాశం ఇచ్చాడు మాకు అని సంతోషించారు, అధికంగా సంతోషించారు. వాళ్ళకున్న అంత ఇచ్చివేయడానికి సంతోషించారు, శక్తికి మించి ఇచ్చేదానికి సంతోషపడ్డారు. ఇది నా ప్రభు కొరకు, ప్రభు కార్యాల కొరకు, ప్రభు బిడ్డల కొరకు, వారి అవసరతల కొరకు, వారి అక్కరల కొరకు ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, నిన్ను ఆయన టెస్ట్ పెడుతున్నప్పుడు, ఆర్ యు ఏబుల్ టు ప్రూవ్ యువర్ గ్రేస్? నీ కృపను నువ్వు రుజువుపరుచుకోగలుగుతున్నావా? క్రిందికి రాస్తూ ఈ కొరింథీలో ఉన్న సంఘానికి హెచ్చరిక చేస్తూ రాస్తాడు. చూడండి ఏం రాస్తున్నాడో. 7వ వచనం, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు మీకు మా యెడల ప్రేమ యందు ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఈ కృపయందు కూడా అంటే దాతృత్వం విషయంలో కూడా అన్నీ ఉన్నాయి మీకు క్వాలిటీస్, మరి ఇది కూడా మీకు అవసరం. ఈ కృపయందు కూడా మీరు వర్ధిల్లాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటారు చూడండి, వాళ్ళు ఎలాంటి వారు. 10వ వచనం, ఇందును గూర్చి నా తాత్పర్యం చెప్పుచున్నాను, సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయటి అందే గాక చేయ తలపెట్టుటందు కూడా మొదటి వారై ఉండిన మీకు, కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలాగు ఎలాగూ కలిగనో అలాగే కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. తలపెట్టే విషయంలో, ప్లాన్ చేసే విషయంలో ఫస్ట్ అంట వీళ్ళు కదా. కరువు రాగానే, విశ్వాసుల మధ్య కరువు రాగానే అంతా వాళ్ళు అంతా కమిటీ మీటింగ్ పెట్టుకొని ఏమేం చేద్దాం చెప్పు, ఎట్లా సాయం చేద్దాం, ఏం చేద్దాం, ఎంత ఇద్దాం, ఏంటి అని అన్నీ మాట్లాడుకొని ప్రణాళిక చేసుకున్నారు. ప్రణాళిక చేసుకున్న తర్వాత చివరికి సంవత్సరం అయిపోయింది. ఏం చేసి? ప్లాన్ చేసి ఇంప్లిమెంటేషన్ లేదు పాపం. ప్లాన్ మాత్రం చేసేసారు, ఇట్లా చేస్తాం అట్లా చేద్దాం అనుకున్నారు, మాట్లాడుకున్నారు, ఒక ప్రణాళిక చేశారు. ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఏమీ లేదు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మీరు తలపెట్టి సంవత్సరం అయిపోయింది, తలపెట్టుట యందు ముందున్నారు మంచిదే, దాన్ని నెరవేర్చే విషయంలో కూడా మీరు ముందుండాలి కదా. మాసిదోనియా సంఘాన్ని చూడండి, వాళ్ళు ఎంత నిరుపేదలు, ఎంత కష్టంలో ఉన్నారు, ఎలా ఇచ్చారు, ఎలా దాతృత్వం కలిగి ఉన్నారు, అన్ని కృపల్లో వర్ధిల్లుతున్నారు కదా, దీంట్లో కూడా మీరు ఎందుకు వర్ధిల్లరు? అది వారిని హెచ్చరిక చేస్తాను. సర్వసాధారణంగా మనకు తీసుకోవడం సంతోషం, కానీ ఇవ్వడం చాలా కష్టం కదా. దేవుడు ఇవ్వమంటున్నప్పుడు ఇవ్వడం చాలా కష్టం. ఆలోచించుకుంటాం, ఆలోచన చేసి తెస్సలోనికైకి రాస్తూ పౌలు మరొక మాట వాడతాడు. చూడండి, తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయనందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయొచ్చు. మేలు చేయవలనన్న ప్రతి ఆలోచన అయితే వస్తూ ఉంది. మేలు చేయాలన్న ఆలోచన వస్తూ ఉంది, కానీ బలం చాలటం లేదంట.
దేనికి బలం చాలటం లేదు. చెయ్యి జోబులో పెట్టడానికి బలం చాలటం లేదు. జోబులో పెట్టిన చెయ్యి బయటికి తీయడానికి బలం చాలటం లేదు కదా. కొన్నిసార్లు ఎమోషనల్కి గురైపోయి ఇచ్చేద్దామని జోబులో పెట్టి కూడా ఆ చెయ్యి మళ్ళీ బయటికి రాదు. ఎందుకంటే శక్తి చాలటం లేదు తీయడానికి, బయటికి రావడానికి. ఎన్నిసార్లు ఇలాగా మనం వెనకబడిపోతాం, ఎన్నిసార్లు వెనకబడిపోతాం. ఎందుకంటే అది మనకు బాధ. అమ్మో పోతుందేమో పోతుందేమో పోతుందేమో. ఎంత కష్టపడి సంపాదించాను అనుకున్నావు, పోతుందేమో. గుర్తుపెట్టుకో, దేవునికి మనం ఇచ్చి మనం ఏది నాన్న కూడా దరిద్రులం కాం. ఆయన ఎవరికి రుణస్థుడు కాడు. నా నామము నిమిత్తము మీరు ఒకవేళ పోగొట్టుకుంటే, శిష్యులు అడుగుతారు కదా, ప్రభా మేము అంతా సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించాం కదా, మాకేం దొరుకుతుంది అంటే, నా నామము నిమిత్తం మీరు భూములైనను ఇండ్లనైనను ఇంకెవరినైనా వ్యక్తులనైనా పోగొట్టుకుంటే ఇహమందు 100 రెట్లు పరమందు మీకు నిత్య జీవం దొరుకుతుంది. ఇహమందు 100 రెట్లు. 100% వడ్డీ ఇచ్చేవాళ్ళు ఎవరండి? ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఎక్కడ దొరకదు మీకు. నిన్ను పరీక్షిస్తున్నప్పుడు శ్రమగా అనిపిస్తుందా నీకు, లేక అది బహు సంతోషంగా అనిపిస్తుందా? నా ప్రభు నన్ను పరీక్షిస్తున్నాడు, లెట్ మీ ప్రూవ్ అన్నట్టుగా ఆ కృపను బయలుపరిచేటువంటి వ్యక్తులుగా ఉన్నామా? సో ప్రభు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో మనం నిలబడాలి. ఆ పరీక్ష అనేటువంటి శ్రమ నీకు శ్రమగా అనిపించకూడదు, అది బహు ఆనందంగా అనిపించాలి. మొదటిగా ఆయనతో ఐడెంటిఫై అయినందుకు మనకు శ్రమ వస్తుంది. రెండవది ఆయన నామమును ఆయన వాక్యము నిమిత్తం మనం శ్రమ పడాల్సి వస్తుంది. మూడవది శోధనలను బట్టి మనం శ్రమ పడాల్సి వస్తుంది. నాలుగవది ప్రభు పెట్టే పరీక్షలను బట్టి మనం శ్రమ పడాల్సి వస్తుంది. యోబు విషయంలో ప్రభు పరీక్ష పెట్టాడు కదా. సైతాను వచ్చి అన్నాడు, ఏముందిలేండి అన్నీ బాగా ఇచ్చావు కదా, అన్నీ ఇచ్చినప్పుడు భక్తిగా ఉండక ఏం చేస్తాడు, తీసేయి చూద్దాం, టెస్ట్ హిమ్, పరీక్షించు అంటే. తెలుసుకోపో, నీ ఇష్టం, ప్రాణం మాత్రం ముట్టుకోదు, ఏది కావాలంటే తీసేయను. యోబు పరీక్షించబడినప్పుడు రుజువు చేశాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నిన్ను పరీక్షించడానికి కూడా ప్రభు తీసుకొచ్చే శ్రమలు ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఆ శ్రమల్లో కూడా నువ్వు అభ్యంతరపడవద్దు. నా ప్రభు నన్ను పరీక్షించడానికే, నా విశ్వాసాన్ని పరీక్షించడానికే, నా లాయల్టీని పరీక్షించడానికే దేవుడు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడు అని ఒకవేళ నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే, కనిపెట్టుకోగలిగితే, దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. యోబును ఆశీర్వదించాడు, 2 ఆశీర్వాదం తనకు మరలా కలగచేశాడు. తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయం 20-21 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20-21 వచనాలు. అందరు కలిసి చదువుకుంటాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినన్న సంతోషం చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకం చేసుకొనదు. ఇక్కడ మనం శ్రమపడ్డానికి, వేదన పడ్డానికి ఉన్న మరొక హేతు కనపడుతుంది. ఎందుకు చెప్తారు అది? ఆయనతో ఐడెంటిఫై అయినందుకు శ్రమ పడతాము, ఆయన నామాన్ని ఒప్పుకున్నందుకు శ్రమ పడతాము, ఆయన వాక్యాన్ని బట్టి శ్రమ పడతాము, శోధనలను బట్టి శ్రమ పడతాం, ప్రభు పరీక్షలను బట్టి శ్రమ పడతాం. ఇక్కడ మరొక శ్రమ కనపడుతుంది. ఏంటది అమ్మా? రిజల్ట్ గురించి మాట్లాడడం లేక శ్రమ పడ్డానికి ఉన్న కారణాన్ని గురించి మాట్లాడుతున్నారు. శ్రమ పడ్డానికి ఉన్న కారణాన్ని గురించి. మీరు ఏడుస్తారు అంటున్నాడు దేవుడు. మీరు ఏడుస్తారు, ఈ దినాన మీరు ఏడవాలి, మీరు ఏడుస్తారు. ఒక దినాన మీరు సంతోషపడతారు. మీరు
ఎందుకు మీరు సంతోషపడతారు, ఎందుకు ఇప్పుడు ఏడుస్తారనడానికి క్రిందికి వచ్చితే ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ప్రసవించేటప్పుడు స్త్రీ వేదన పడుతుంది, ప్రసవించిన తర్వాత సంతోషపడుతుంది. అంటే ఇప్పుడు మనం ఆ స్త్రీలాగా ఉండాలి అని చెప్తున్నాడు. ప్రసవించే స్త్రీలాగా ఉండాలి అంటే కనేవాళ్ళగా ఉండాలి అని. అంటే ఇంక మాలో చెప్పుకోవాలంటే ఆత్మల సంపాదన గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మల కొరకైన భారం ఉండాలి నీకు. నశించిపోతున్న ఆత్మల విషయంలో ఏడ్చే వ్యక్తిగా ఉండాలి, ప్రలాపించే వ్యక్తిగా ఉండాలి, ప్రసవ వేదనతో బాధపడే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ ఆ రీతిగా ఉన్నావు అనంటే ఒక దినాన నువ్వు సంపాదించిన నీ ఆత్మలే నీ మహిమకు కారణమవుతాయి. తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు అంటాడు, మా మహిమ, మా అతిశయ కిరీటం ఏది? మీరే కదా. మా ద్వారా రక్షణలోనికి వచ్చినటువంటి మీరే కదా. కానీ మీ నిమిత్తం ఒకప్పుడు ఎంత ప్రయాసపడ్డామో తెలుసా? క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు పర్యంతము నాకు మళ్ళా ప్రసవేదన. ఒకప్పుడు ప్రసవేదన పడ్డాను, మళ్ళా ప్రసవేదన పడుతూ వచ్చినాను. ఆత్మల సంపాదన విషయంలో ఎంత భారం నీకుంది. మామూలు బాధ కాదు, ప్రసవేదన పడునంతగా బాధపడ్డాం. అయ్యో ఇప్పుడు ఏడ్చున్న వారలారా మీరు సంతోషిస్తారు ఒక దినాన. ఆత్మలను సంపాదించడం వల్ల నేను మీకు ఇస్తున్నటువంటి మహిమ, నా రాజ్యంలో మీరు పొందబోతున్నటువంటి ఘనతను మీరు చూసుకున్నప్పుడు ఆ దినాన మీ సంతోషం అధికమవుతుంది. ఎట్లా ఉంటుందనంటే ప్రసవించిన స్త్రీ తనకు పుట్టిన కుమారునో కుమార్తెను చూచి ఆనందపడినట్లుగా ఆనందపడతారు మీరు ఆ దినాన. అసలు ఆత్మల కొరకైన భారం ఏమైనా ఉందా? నీ సొంత కుటుంబంలో నీ పిల్లలు రక్షణలోనికి వచ్చారా? వాళ్ళ విషయంలో ఏమైనా ఏడుస్తున్నావా? నీ బంధువులు రక్షించబడ్డారా? వాళ్ళ విషయంలో నీకేమైనా ప్రసవేదన ఉందా? యేసుప్రభువు వారిని సిలువేయడానికి తీసుకుపోతా ఉంటే ఆ వీధుల్లో, యెరూషలేం వీధుల్లో ఆయన కొడుతూ, కొరడాలతో కొడుతూ, దూషిస్తూ సిలువ మోయించి తీసుకుని వెళ్తుంటే చాలామంది స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ ఆయన వెంబడించారు. యేసుప్రభువు వారి వైపు తిరిగి ఏమని చెప్పాడండి? యెరూషలేం కుమార్తెలారా, మీ ఎందుకు నా కొరకు ఏడుస్తారు? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. నీ పిల్లల రక్షణ విషయంలో నీకేమైనా భారం ఉందా? నీ బంధువుల విషయంలో నీకేమైనా భారం ఉందా? నీ దేశస్తుల విషయంలో నీకేమైనా భారం ఉందా? అయ్యో నశించిపోతున్నారే, నరకానికి వెళ్ళిపోతున్నారే, నిత్యత్వం నరకాగ్నిలో కాలుతారే, వాళ్ళ విషయంలో ఏమైనా కన్సర్న్ మనకుందా? ఎంతసేపు దేవుడు నాకు ఏమి ఇవ్వలేదని బాధపడతావే కానీ ఆత్మల సంపాదన కొరకు ఎప్పుడైనా ఏడ్చినటువంటి సందర్భం ఉందా? అయ్యో ఇప్పుడు ఏడ్చుచున్న వారలారా ఒకరోజు మీరు సంతోషపడతారు. ఎందుకు క్రైస్తవునికి ఏడుపు? ఎందుకు క్రైస్తవునికి బాధ? తన తోటివారు, తన ఇంటివారు, తన ఇరుగు పొరుగు వారు, తన దేశస్థులు నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు అన్నటువంటి బాధ నీకుండాలి. ప్రలాపించే వ్యక్తిగా ఉండాలి, ప్రసవ వేదన పడేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీతి నిమిత్తం హింసించబడు వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. ప్రభు నిమిత్తం, ప్రభు కార్యాల నిమిత్తం బాధపడ్డానికి, శ్రమపడ్డానికి, హింసించబడ్డానికి. మాకు తెలుసు కదా ఆత్మల సంపాదన విషయంలో అపోస్తలు ఎలా కష్టపడ్డారు, ఎలా హింసించబడ్డారు, ఎలా బంధించబడ్డారు, ఎలా చెరసాల్లో వేయబడ్డారు, ఎలా కొట్టబడ్డారు. నానా రకాలైనటువంటి బాధల చేత ఏ రీతిగా వారు హింసించబడుతూ వచ్చినారు. అయినా కూడా వారు ఆత్మలను సంపాదిస్తూ వచ్చినారు. ఇది నాన్న దేవుని బిడలమైనటువంటి మన విషయంలో, మన పొరుగు వారి విషయంలో ఏమైనా కన్సర్న్ మనకుందా? ఎప్పుడు మనం ఆ రీతిగా ఆయన కొరకు శ్రమ పడడానికి మనం ఇష్టపడతాం? ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం.
మొదటి యోహాను పత్రిక 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనక మనం ఆయనను ప్రేమించుచున్నాం. మనం ఆయనను ప్రేమిస్తే మనం ఆయన కొరకు శ్రమ పడతాం. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనక మనం ఆయనను ప్రేమించున్నాం. 2 కొరింథీ 5:14 అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడు? క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తాం. రోమా 8:35 ఏం చెప్తాడు? క్రీస్తు ప్రేమ నుండి మమ్మును ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినా, దుఃఖమైన, బాధ అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఉన్నవైనా, రాబోనవైనా, ఎత్తైన, లోతైన, ప్రస్తుతమందున్నవైనా, రాబోయేనైనా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపగలవాడెవడు? వి లవ్ హిమ్. ఆయన ప్రేమిస్తున్నాము. ఆయన కొరకు దేన్నైనా మేము ఓర్చుకోవడానికి ఇష్టపడతాం. ఆ ప్రేమ మమ్మల్ని బలవంత పెడతా ఉంది. ఆయన కొరకు చావడానికి కూడా మమ్మల్ని బలవంత పెడతా ఉంది. ఆయన కొరకు జీవించడానికి మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంది. ఆయన అందరి కొరకు మృతి పొందాడు కనుక మనం అందరం చచ్చిన వాళ్ళమే. అందుచేత జీవించు వారు ఇక మీదట తమ నిమిత్తం కాక తమ కొరకు మృతి పొందిన వాని కొరకే జీవించాలని ఆ ప్రేమ మమ్మల్ని బలవంత పెడతా ఉంది. కనుక ఆయన నిమిత్తం జీవించే ప్రక్రియలో వచ్చేటువంటి శ్రమ ఏది కూడా మమ్మల్ని అభ్యంతర పెట్టలేదు, మమ్మల్ని ఆపలేదు. ప్రేమిస్తున్నామా ప్రభువును? నిజంగా ప్రభు ప్రేమను రుచించావా? ఆయన ప్రేమను రుచించిన వాడు అయితే ఎంత స్పందిస్తావో ఆయన ప్రేమకు. యాకోబుని గురించి మనం చదువుతాం కదా. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఎన్ని సంవత్సరాలు పనిచేశాడట. మళ్ళీ వాళ్ళ మామతో చెప్తాడు, ఏమనుకున్నావు, మామూలు తక్కువ శ్రమ పెట్టావా నన్ను? నా కళ్ళకు నిద్ర లేకుండా చేసావు. చలి అనుకోలేదు, వర్షం అనుకోలేదు, రాత్రి అనుకోలేదు, పగలనుకోలేదు, అంత కష్టపడ్డాను. రే ఎందుకు కష్టపడ్డావు అంటే మళ్ళీ తర్వాత చెప్తాడు దేనికి. రాహేల్ కొరకు కష్టపడ్డా 14 సంవత్సరాలు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి, అది చాలా కొద్ది దినాలనిపించిందంట. ఎవరికి? యాకోబు. కారణం ఏంటంటే తనను మోటివ్ చేస్తున్నది ఏది అంటే ప్రేమ. ఆమెను ప్రేమించాడు. ఆమె కొరకు ఎంత కష్టపడి కూడా ఏమంటున్నాడంటే ఫ్యూ డేసే, కొన్ని దినాలే కష్టపడ్డాను నీ కొరకు. మనం ప్రభు కొరకు కష్టపడింది ఒకరోజు అయితే సాక్ష్యంలో చెప్తాము ఎంత కష్టపడ్డానో ఆయన కొరకు. నా సమర్పణ ఎంత అనుకున్నావు, ఎంత త్యాగం అనుకున్నావు, ఆ దినాల్లో అన్నా అని మొదలెడతాం మనం. ఏ దినాల్లో చేసేవో తెలియదు కానీ. ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే మన ప్రాణాన్ని సైతం పణంగా పెడతాం కదా. అలా చేశారు భక్తులు. సో మొదటిగా మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు నామం నిమిత్తం నీకు వచ్చే శ్రమలో అభ్యంతర పడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, అది నీకు కష్టంగా అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుంది అని అంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావో లేదో కొంచెం డౌటే. మగ్దలేని మరియను గురించి చెప్పబడింది కదా, ఎంత ప్రేమించిందో కదా. ప్రభువే చెప్తాడు, ఎవరి పాపాలు ఎక్కువ క్షమించబడితే వాడు ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు. ఎందుకు మగ్దలేని మరి అంతగా ప్రేమించిందంటే ఒక దయ్యం కాదు పోయింది, 7 దయ్యాలు వెళ్ళిపోయినాయి. అందుచేత సమాధి దగ్గరికి వెళ్ళి అంటది, ఆయనని కావలివాడు అనుకొని అంటుంది, నువ్వేమన్నా చూసావా ఆయన్ని చెప్పు, ఆయన ఎక్కడన్నా ఉంటే ఎత్తుకుపోతుందంట, మోసుకుపోతుందంట. ఒక ఆడ మనిషి చచ్చిపోయిన శవాన్ని, మామూలుగా చచ్చిపోయిన శవం బరువు ఎక్కువ ఉంటుంది కదా, 5-6 మంది మోస్తే కూడా కష్టంగా ఉంటుంది. ఒక ఆడ మనిషి నేను మోసపోతానంటది. నాకు శవమైనా పర్వాలేదు, ఆయన బ్రతికుండాల్సిన అవసరం లేదు, శవం దొరికినా నాకు పర్వాలేదు. ఎలాంటి ప్రేమ అండి? ప్రేమ శ్రమపడడానికి ఇష్టపడుతుంది. రెండవది తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం.
ఈ హేతువు చేత ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఆ హేతువు చేత నేను శ్రమలను అనుభవిస్తున్నాను. ఏ హేతువు చేత? నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఐ నో హిమ్. నేను ఆయన ఎరుగుదును. ఆయన ఎంత ఫెయిత్ఫుల్లో నేను ఎరుగుదును. ఎందుకొరకు శ్రమ పడుతున్నాను? ఆయన కొరకు. ఐ నో హిమ్. నాకు తెలుసు ఆయన ఎటువంటి వాడో నాకు తెలుసు. కనుక ఆయనను ఎరిగితే శ్రమ పడతావు. ఆయనను ప్రేమిస్తే శ్రమ పడతావు. ఆయనను ఎరిగితే శ్రమ పడతావు. ఆయన ఎట్టివాడో నాకు తెలుసు. ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలు అనుమతిస్తున్నాడో నాకు తెలుసు. నన్ను నాశనం చేయడానికో, నాకు కీడు చేయడానికో, నా మీద దురుద్దేశంతో ఆయన నన్ను శ్రమ పెట్టడం లేదని నాకు తెలుసు. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. నన్ను ఆయన ఏదైనా శ్రమ పెడుతున్నప్పుడు దేర్ మస్ట్ బి ఏ పర్పస్, ఒక ఉద్దేశం ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. తెస్సలోనికలో ఉన్న సంఘం శ్రమల యందు సంతోషిస్తే పౌలు అంటాడు, శ్రమల యందు నేను అతిశయపడతా ఉన్నాను. శ్రమలంటే నాకు చాలా గౌరవాభిమానం, నా అతిశయానికి కారణం, గర్వించడానికి కారణం. నాకు శ్రమ వచ్చిందంటే నాకు గర్వం. మనకు శ్రమ వస్తే గర్వమా? ఎంత అభ్యంతరపడతాము. అసలు దేవుడు నిజంగా చెప్పుకోవాలి, కానీ ఏం చెప్పుకోవాలా? ఇంత నమ్మకంగా ఉంటే, ఇంత ఫెయిత్ఫుల్గా ఉంటే అసలు నాకా? అన్యాయస్తుడు అని అనంగాని అన్యాయస్తుడు అన్నంతగా మాట్లాడుతుంటాను ఆయన గురించి. గౌరవమా నీకు? అది నీకు ఘనతగా భావిస్తున్నావా? గర్వించదగిన విషయంగా భావిస్తున్నావా? కారణం ఏంటనంటే ఇక్కడ రాస్తాడు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను, శీలాన్ని కలుగజేస్తుంది, క్యారెక్టర్ ఇస్తుంది, నన్ను ఒక వ్యక్తిగా రూపొందిస్తుంది, ఆయన గుణశీలం నాలో ఏర్పడినట్లుగా చేస్తుంది. ఆయన వలే నేను ఉండడానికి ఆ శ్రమ దోహదపడతా ఉంది. నాలో ఏదైనా క్యారెక్టర్ వచ్చిందంటే, గుణశీలం వచ్చిందంటే, ప్రభువులాగా ప్రవర్తిస్తున్నానంటే కారణం నాకు కలిగిన శ్రమ. నన్ను అలా ప్రిపేర్ చేసింది అది. నా ప్రభు నన్ను శ్రమ పెడుతున్నప్పుడు ఆయనకున్న ఉద్దేశం అది. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. ఆయన ఎందుకు నన్ను శ్రమ పెడతాడో నేను ఎరుగుదును. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు చెప్పే మాట చూడండి. తెలిసిన వాక్య భాగ్యమే మళ్ళొకసారి చదువుతాం. యోబు 23:10. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నన్ను ఎందుకు ఆయన శోధిస్తున్నాడు? నన్ను ఎందుకు ఆ కొలిమి గుండా ప్రభు నన్ను తీసుకుని వెళ్తున్నాడు? అగ్ని వంటి మహాశ్రమ గుండా ఎందుకు ప్రభు నన్ను నడిపిస్తున్నాడు? నేను నమ్మిన వాడిని ఎరుగుదును. ఆయన నన్ను కూడా ఎరుగు, నా స్థితి ఎరుగు. ఆయన నేను ఎంత రా స్టేట్లో ఉన్నానో ఆయనకు తెలుసు. నన్ను ఎంత ప్యూరిఫై చేయాలో ఆయనకు తెలుసు. నాలో ప్రకాశాన్ని ఎట్లా తీసుకురావాలో ఆయనకు తెలుసు. నన్ను శోధించిన తర్వాత సువర్ణంలాగా మెరుస్తాను నేను. నా మహిమ కొరకు చేస్తాడు ఆయన ఈ పని. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుట కారణమవుతుంది. నన్ను శ్రమపరిచేది ఎందుకో నేను ఎరుగుదును. నేను ఆయన ఎరుగుదును. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. అందుకే నేను ఈ శ్రమ అనుభవిస్తూ ఉన్నాను. అది పౌలు చెప్తున్నమాట. కీర్తన 119. కీర్తనలు 119.
67వ వచనం, 119, 60. శ్రమ కలిగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. 71వ వచనం, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. 75వ వచనం, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస్యత గలవాడవై నీవు శ్రమ పరిచితివని నేను ఎరుగుదును. 71వ వచనం, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. ఎందుకు నన్ను శ్రమ పెడతాడో నేను ఎరుగుదును. రైట్ ట్రాక్లో నేను ఉండడానికి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని. ఇప్పుడు ప్రభు ఎందుకు శ్రమ పెట్టాడు నన్ను? టు కీప్ మీ ఇన్ రైట్ ట్రాక్. సరైన త్రోవలో నన్ను ఉంచడానికి, సరైన మార్గంలో నన్ను ఉంచడానికి. కనుక ఆయన నన్ను శ్రమ పెడుతున్నప్పుడు, నన్ను బాధ పెడుతున్నప్పుడు హృదయపూర్వకంగా శాడిస్ట్గా శ్రమ పెట్టే దేవుడు కాదాయన. ఆయనకు ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అది మేలుకరమే కానీ హానికరము కాదు. అందుకొరకే ఆయన నన్ను శ్రమ పెడతాడు. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాల్లో పౌలు చెప్తాడు, నన్ను ఎందుకు శ్రమ పెట్టాడనంటే నన్ను తర్బీదు చేయడానికి శ్రమ పెట్టాడు. ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించడానికి, శక్తిమంతుడిని కావడానికి. కొన్నిసార్లు మనకు ఏదైనా బాధలో ఉన్న వాళ్ళు మన దగ్గరికి వస్తారు. బాధలో ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ ఆదరణ కొరకు వస్తే వాళ్ళని ఆదరించకపోగా వాళ్ళకున్న బాధని ఇంకా కాస్త రెట్టింపు చేసి పంపిస్తాం మనం కదా. అవునక్క, నీ బాధ వింటుంటే శత్రువు కూడా రాకూడదు అక్క అంటే ఏంటి? ఇంకా కొంచెం ఏడు అని కదా అర్థం. నువ్వు చాలా తక్కువ అర్థం చేసుకున్నావు నీ బాధను, శత్రువు కూడా రాకూడదు అని అంటే అర్థం ఏంటి? ఇంకా కాస్త ఏడు, ఇంకా కాస్త దుఃఖపడనా? వచ్చిన వాళ్ళని ఆదరించాలా, ధైర్యపరచాలా. నువ్వు చెప్పే ఒక్క చిన్న మాట వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వాలా. అట్లా నిన్ను ఆయనకు ప్రతినిధిగా నిన్ను వాడుకోవాలా. అట్లా నిన్ను వాడుకోవాలంటే నిన్ను కూడా కొలిమి గుండా తీసుకెళ్తే కదా నీకు ఆ మంట తెలిసేది. నీకు ఎప్పుడు తలనొప్పి రాలేదు, తలనొప్పి వచ్చిన వాళ్ళతో ఓర్చుకోక్క, ఏం పర్వాలేదులే అంటే ఎట్ట ఓర్చుకుంటాడు వాడు. నాకు కూడా వచ్చిందయ్యా, నిజంగా చాలా భయంకరంగా వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు చెప్పావు అనుకో, అబ్బో అక్కకు నాకంటే ఎక్కువ వచ్చిందంట, పర్లేదులే నాదేముందులే అనుకునేదానికి ఆస్కారం. ఎన్నడూ శ్రమ గుండా పోవు, ఎన్నడూ బాధకుండా పోవు, ఎన్నడూ ప్రభు చేత ఆదరించబడిన వ్యక్తివి కాదు. ఎలా వస్తుంది నీకు ఆదరణ? ఇతరులు ఎలా ఆదరించగలరు? ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ యూ, నిన్ను ఒక సాధనంగా ప్రభు సిద్ధపరచడానికి ఆ రకాలైన శ్రమలు కూడా తీసుకుని వెళ్తాడు. సో ఇది డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. నేను నమ్మిన వాడిని ఎరుగుదును, అందుకే నేను శ్రమ పడతా ఉన్నాను. ఎందుకంటే నా జీవితంలో ఆయన అనుమతించే ఏ శ్రమ అయినా నిష్కారణంగా రాదు. ఒక ఉద్దేశంతో తీసుకొస్తాడు, అది నేను ఎరుగుదును. అందుకే నేను శ్రమ అనుభవిస్తూ ఉన్నాను. మొదటిగా ఆయనను ప్రేమిస్తే శ్రమ పడడానికి ఇష్టపడతావు. రెండవది ఆయనను ఎరిగితే ఆయన ఎంత మంచివాడో, నీ విషయంలో ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో అది ఎరిగితే శ్రమ పడడానికి ఇష్టపడతావు. మూడవది నీకు నిజంగా నిరీక్షణ ఉంటే శ్రమ పడతావు. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సో వాట్ ఈస్ అవర్ హోప్? సహించిన వారమైతే ఏమవుతామంటే ఆయనతో కూడా వెళ్తాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనం పౌలు అంటాడు, ఇది మాకు చులకనైన శ్రమ. ఎందుకు చులకనైన శ్రమ? రాబో మహిమతో పోల్చుకుంటే, మాకు రాబోతున్నటువంటి మహిమతో పోల్చుకుంటే ఇది చాలా చులకనైన శ్రమ. రోమా 8వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో రాస్తాడు, ఇప్పటి కాలపు శ్రమలు అసలు ఎన్నదగినవి కూడా కావు, దేవుని కుమారులు పొందబోతున్నటువంటి ప్రత్యక్షతతో ఆలోచించుకుంటే. 1 పేతురు 1వ అధ్యాయం 7-9 మనం చదువుకున్నాం. ఏంటది?
నశించిపోయే సువర్ణం పరీక్షకు నిలిచినప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణమవుతుంది. మనకు వస్తున్న శ్రమలు మనకు నిరీక్షణ కలగజేస్తూ ఉన్నాయి. రాబోయే ఆ రాజ్యంలో, దేవుని రాజ్యంలో స్థానం ఇస్తుంది, ఘనత ఇస్తుంది, మహిమ ఇస్తుంది, ప్రకాశం ఇస్తుంది. ఉచ్చ స్థాయిలోనికి అది నిన్ను తీసుకుని వెళుతుంది. నీ ఘనతకు అది కారణమవుతుంది. ఎప్పుడైతే దాన్ని చూడగలమో, నిరీక్షణతో దాన్ని చూడగలమో, ఎట్టి శ్రమనైనా మనం తట్టుకోవటానికి మనం సిద్ధపడతాం. దేవుడు సిద్ధపరిచేటువంటి స్థానం, దేవుడు సిద్ధపరుస్తున్న స్వాస్థ్యం చిన్నది కాదు. ఇదే పేతురు రాస్తూ అంటాడు 3-5 వచనాల్లో, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం పరలోకమందు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆయన అక్కడ భద్రపరిచాడు. అందుచేత ఆయన ఏమంటాడంటే, దాన్ని మనం అనుభవించబోతున్నాము. ఆ నిరీక్షణ మనకుంది కనుక ఇప్పుడు కొద్ది కాలం మీరు శ్రమపడుట మీకు అవసరం అంటే అది తర్బీదినిస్తుంది మనకు. దేని కొరకు అనంటే దాన్ని ఎంజాయ్ చేయడానికి, దాన్ని అనుభవించడానికి, దానికి మనల్ని యోగ్యులుగా చేయడానికి. అది చాలా ప్రశస్తమైంది కనుక అక్కడికి నువ్వు వెళ్ళి దాన్ని ఎంజాయ్ చేయాలంటే నువ్వు దాన్ని అనుభవించేటువంటి అర్హత కలిగిన వ్యక్తిగా ముందు నువ్వు ఇక్కడ సిద్ధపడాలి. చూడండి, ఒకవేళ మంచి పట్టు వస్త్రాలు ఉన్నాయనుకోండి, పెళ్లి కొరకు కొన్నాం, పెళ్లి కూతురు కొరకు కొన్నాం. దారిని పోతున్న భిక్షగాడు వచ్చి కొంచెం చూస్తానండి మీ వస్త్రాలు ఏం కొనుక్కున్నారంటే ఇచ్చేస్తాం వాడి చేతికి. ఎందుకు ఇవ్వము? వాడు దాన్ని తాకడానికి అర్హుడు కాదు. అట్లాగనే ప్రభు సిద్ధపరిచేటువంటి నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలని అంటే నిన్ను మొదట ఆయన సిద్ధపరచాలి, అర్హుడుగా సిద్ధపరచాలి. అట్లా సిద్ధపరచాలంటే కొంతకాలం శ్రమ పెరుట అవసరం. నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక దేవుని రాజ్యంలో సింహాసనమా, కిరీటమా, ఘనతన, మహిమన, ప్రకాశమా, ఉన్నత స్థానమా ఆశిస్తున్నావా? తప్పు లేదు. ఎందుకంటే నీ దేవుడు కూడా నీ విషయంలో ఆ రీతిగా ఆలోచిస్తున్నాడు, అట్లా ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ ఉచితం కాదు, గుర్తుపెట్టుకో. శ్రమల ద్వారానే సాధ్యం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుతాం. ఆయన అందరి కొరకు మృతి పొందాడు కనుక దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన్ని మనం చూస్తున్నాం. 10వ వచనం ఎవని నిమిత్తం సమస్తమును ఉన్నవో, ఎవని వల్ల సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆయన అనేకులైన కుమారులను కూడా ఆ మహిమలోనికి తీసుకొస్తున్నాడు. తన కుమారుడు ఎలాగ మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడుగా ఉన్నాడో ఆ స్థితిలోనికి అనేకులైన కుమారులను తీసుకుని వస్తున్నాడు. ఆ కుమారుని సిద్ధపరిచిన విధానం శ్రమల ద్వారానే. శ్రమల ద్వారా కుమారుని సంపూర్ణిగా చేశాడు. నీకు నాకు దొడ్డిదారి లేదు, అడ్డదారి అంతకన్నా లేదు, ఉన్న పాటున అది నాకు వచ్చేస్తుంది అంటానికి లేదు. శ్రమల ద్వారానే ఆ సంపూర్ణతలోనికి వస్తాం. శ్రమల ద్వారానే ఆ మహిమ, ఆ కిరీటం నీకు దొరుకుతుంది. ఆశించు, అవకాశం ప్రభు ఇస్తే సంతోషించు, అదే నీ అతిశయంగా భావించు. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ మధ్యాహ్నం వేళ మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో కనపడడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు. మా గమనంలోనికి తెచ్చిన మాటలను బట్టి స్తుతిస్తుంటున్నాం. నీతి కొరకు హింసింపబడు వారు ధనిలు, పరలోక రాజ్యం వారిదని మీరు సెలవిచ్చారు. ఈ రాజ్య వారసులుగా మమ్మల్ని చేశారు. రాజ్య ప్రవేశం మాత్రం కాక ఆ రాజ్యంలో మహిమపరచబడాలని, ఘనమైన స్థానంలో ఉంచబడాలని,
రాజులంగా సింహాసనం మీద కూర్చుండి కిరీటధారులమై పరిపాలించే వ్యక్తులుగా ఉండాలని కోరుతున్నందుకు వందములు. మా రక్షణకర్తనే మీరు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేస్తే మేమే పాటి వారం తండ్రి. మరెంత శ్రమ మాకు అవసరం అతి ఔన్నత్య స్థితిలోనికి రావడానికి, ఆశించడానికి నేర్పించుము. ఆ రీతిగా శ్రమలు గుండా వెళ్ళేదానికి మా మనసును దిట్టపరచుము. అది మాకు ఆయుధంగా ధరించినట్లు చేయము. ఒక దినాన మీరు ప్రత్యక్షమైనప్పుడు మీరు మా కొరకు సిద్ధపరిచిన మహిమలో ప్రవేశించినట్లు మాకు సిద్ధపరచు. యేసు ప్రభువు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మోకాళ్ళ మీద ఉండండి.